ఫెయిల్యూర్ ఈస్ నాట్ ఫైనల్ ఇన్ గాడ్స్ ప్లాన్. వైఫల్యాలు అనేవి జీవితంలో ముగింపు కాదు. దేవునికి ప్రణాళికలు ఉన్నాయి. వైఫల్యాలు ఉన్న వారి కొరకు దేవునికి ప్రణాళికలు ఉన్నాయి. జీవితంలో మీరు చాలా పోగొట్టుకున్నారు, కానీ మీ కొరకు దేవుడు గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. యోబు అంటున్నాడు, నా జీవితంలో అన్నీ పోగొట్టుకున్నా, నా పిల్లలు చచ్చిపోయారు, నా ఆస్తిపాస్తులు పోయాయి, నా పశువులు పోయాయి, నా పేరు పోయింది, నా ఆరోగ్యం పోయింది, అన్నీ పోయాయి. యోబుకు కలిగిన వైఫల్యాల్లో కూడా దేవుడు గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు యోబు కొరకు. ఈ రోజున భర్త చనిపోయాడు, భార్య చనిపోయిందో, నీ ఇంటిని పోషించేవారు ఈ రోజున అనారోగ్యం పాలై వారు ఒకవేళ మంచం మీద ఉన్నారేమో, నీ పిల్లలు అనారోగ్యం పాలయ్యారేమో. వాళ్ళ వయసు వాళ్ళు చక్కగా చదువుకుంటూ పనులు చేసుకుంటూ వాళ్ళు చక్కగా ఉత్తీర్ణులు అవుతూ ఉంటే, నా బిడ్డకి ఆరోగ్యం ఉంటే వాళ్ళలాగా స్కూల్కి వెళ్ళే వాళ్ళు బడికి వెళ్ళారేవని నువ్వు ఆలోచించి మనసులో ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి బిడ్డ. నీ పిల్లల వయసు ఉన్న వారి పిల్లలు పెళ్లిళ్ళు అయిపోయి వారి పిల్లలు కూడా పుట్టి వాళ్ళ కుటుంబాల్లో ఉంటే, నీ బిడ్డ ఇంకా పెళ్ళి అవ్వలేదని ఎంత ప్రయత్నం చేస్తున్నా నా బిడ్డకి ఇంకా వివాహం అవ్వలేదని మనసులో కృంగి కృషించిపోయి వేదన పడినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. నువ్వు పెంచి పెద్ద చేసిన నీ కుమారుడు ప్రయోజకుడు అవుతాడు నువ్వు అనుకుంటే, తన వయస్సు కలిగిన వారు మంచి ఉద్యోగాలు చేసుకుని స్థిరపడిపోతే నా కుమారుడు ఇంకా స్థిరపడలేదే అని ఏమిటి కుమారుడు యొక్క భవిష్యత్తు అని ఏడ్చిన రోజులు ఉన్నాయేమో. మీకు ఒక గుడ్ న్యూస్, మీకు ఒక శుభవార్త. అటువంటి వైఫల్యాలు ఉన్న నీ ఇంటి వారికి దేవుడు గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. వైఫల్యాలు, ఓడిపోయినటువంటి వారు వారి జీవితాలకి అది ముగింపు కాదు. దేవుని ఉద్దేశానుసారంగా వారి కొరకు దేవుడు గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. అందువల్ల ధైర్యం తెచ్చుకోమని ప్రభువైన దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అబ్రహాము సారా జీవితానికి వస్తే ఇక పిల్లలు పుట్టే అవకాశమే లేదు. అది ఒక వైఫల్యం అనుకున్నారు చూసిన వారు. దేవుడు పిలిచాడంట, దేవుడు పిలిచాడు, బాగానే ఉంది, ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ పిల్లలు లేరు కదా, అదొక వైఫల్యంగా భావించారు చాలా మంది. కానీ దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు వారిద్దరి జీవితంలో. వృద్ధాప్యంలో పిల్లలు పుట్టడం అంటే అది దేవుని మహిమ. యవన కాలంలో అందరికీ పుట్టినట్టే బిడ్డలు పుట్టినట్లయితే అది సహజం. అసాధ్యమైంది ఏంటో తెలుసా? 90 సంవత్సరాల వయసులో ఒక కడు వృద్ధురాలు గర్భం ధరించడం అనేది అది ఊహకు మించినటువంటిది, ఊహకు అందనటువంటిది, అది అసాధ్యమైనటువంటిది. తను నమ్మిన దేవుడు అది సాధ్యపరిచాడు ఆమె జీవితంలో. 90 సంవత్సరాల వయసులో కూడా దేవుని యొక్క దర్శన భాగ్యం పొందుకొని ఆమె గర్భాన్ని ధరించింది. వారు అది నీకెలా అన్వయించుకోవాలి? నీ వయసుతో దేవునికి సంబంధం లేదు, నీ అనుభవంతో దేవునికి సంబంధం లేదు, నీ వైఫల్యాలతో దేవునికి సంబంధం లేదు. ఆయన సన్నిధిలోనికి వచ్చి నాయన తండ్రి అని ఉపవాసములతో విరిగి నలిగిన హృదయంతో నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా నీ తలను ఆయన ఉన్నతంగా లేవనెత్తబోతూ ఉన్నాడు. నువ్వు తోకగా ఉండవు కానీ తలగా ఉంటావని దేవాతి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు.